ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం ప్రార్థనలోకి వెళ్ళకముందు మనందరం చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును, అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రార్థనలోకి వెళ్ళకముందు మీరే ఈ స్వరం వినిపించి మాతో మాట్లాడమని, ప్రార్థనలో సహాయపడమని, జవాబు పొందుకున్నట్లుగా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి చెప్తూ, వారు అరణ్యంలో ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరినప్పుడు వారికంటూ ఒక నివాసపురం కానీ, ఒక స్థలము కానీ, ఒక సొంత స్వాస్థ్యం అనేది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మీకు ఏది కావాలో మీరు అడుగు పెట్టండి చాలు అంటున్నాడు. ఈరోజు చాలాసార్లు మనము ఎందులో అడుగు పెడతామో అందులో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎందులో మనము ప్రయత్నం చేస్తామో అందులో ఓడిపోతూ ఉంటాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలామంది ఎగ్జామ్స్లో అడుగు పెడతారు, కొంతమంది ఇంటర్వ్యూస్లో అడుగు పెడతా ఉంటారు, కొంతమంది కొన్ని వ్యాపారాలలో, కొన్ని పనులలో. అయితే ప్రభు అంటున్నాడు, మీరు అడుగు పెట్టేది ఎలా ఉండాలంటే 22వ వచనంలో చెప్తున్నాడు. 22వ వచనం చదవండి. ప్రేమించి ఎలా అడుగు పెట్టాలంటే, ఆయనను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞనుసరించి జాగ్రత్తగా ఇది చెప్తున్నాడు ప్రభు. మీరు అడుగు పెట్టాలంటే ఎలా అడుగు పెట్టాలి అంటే, ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని, ముఖ్యంగా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మార్గములన్నిటిలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అదే అంటున్నాడు, ఆయన ఆజ్ఞను అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మరి ఎలా నడుచుకోవాలి? అందుకని అప్పుడు అలా నడుచుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ఉదయం వేకప్ బోర్డ్లో వేకు వాక్యంలో కూడా చూసాం, ఎవరు అడుగు పెట్టారో ఆ స్థలం దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు. అబ్రహాం అడుగు పెట్టాడు ఆ ప్రాంతంలో, అది ఆయన సొంతమైపోయింది. ఎస్తేరు అడుగుపెట్టింది షూషన్లో, దేవుడు అది ఆమెకి ఇచ్చేశాడు. రూత్ అడుగుపెట్టింది బెత్లెహేంలో, దేవుడు ఇచ్చేశాడు. దావీదు జస్ట్ యెరూషలేములో అడుగుపెట్టాడంతే, దానికి రాజు అయిపోయాడు. దానియేలు బబులోన్లో అడుగుపెట్టాడు. ఇలా చూస్తే అనేకులు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము దేవుడు వారికి ఇచ్చేశాడు. కారణము, ఆ అడుగు పెట్టేటప్పుడు దేవుడు మనలో చూసేది మన నడక. ప్రార్థనలోకి వెళ్ళక ముందు చూడండి, మీరు జాగ్రత్తగా నడుచుకోండి, అది కండిషన్ చెప్తున్నాడు. ఇక్కడ 22వ అధ్యాయం 22వ వచనమేమో కండిషన్, 24వ వచనం కాంప్లిమెంట్. దేవుడు ఆ షరతు ఇస్తాడు, దానికి సంబంధించిన బహుమానం కూడా ఇస్తాడు. చూడండి ఎలా నడుచుకోవాలి అంటే, చూడండి దేవుని వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు మనం చూడకముందు రూతు గ్రంథం రూతు జీవితాన్ని మనము మొన్న కూడా ప్రభుదినము రూతు గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికత్తెల్లో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాస్యాలకు నా యందు ప్రేమగా మాట్లాడితివి గనక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఇంకా చెప్పాలంటే పై వచనం చూస్తే 10వ వచనం చాలా గొప్ప వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏం తెలిసి, ఈ మాట చాలా గొప్పదండి, ఏం తెలిసి, నా గురించి నీకేం తెలుసయ్యా? అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఏం తెలుసు? చదువుదాం, అందరం కలిసి చదువుదాం.
నేను ఏం తెలిసి నువ్వు నన్ను ఇట్లా పట్టించుకుంటున్నావు? ఏం తెలిసి? ఆ మాట ఎంత గొప్ప మాటో చూడండి. ఇప్పుడు చదువుదాం. ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు గుర్తుపెట్టుకోండి. మన ప్రతి నడక, మన ప్రతి చర్య ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ప్రతీదీ కూడా రికార్డ్ అయిపోతుంది. దానిని బట్టే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. దాన్ని బట్టే ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని బట్టే జవాబిస్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే రూతు ఎలా నడుచుకుంది. అందుకనే అక్కడ ఒక పరదేశిగా అడుగుపెట్టింది. ఆమె ఏమైపోయిందంటే స్వదేశ్ అయిపోయింది. పని మనిషిగా అడుగుపెట్టింది, యజమానురాలైపోయింది. విధవరాలుగా అడుగుపెట్టింది, పెండ్లి కుమార్తె అయిపోయింది. అన్యురాలుగా అడుగుపెట్టింది, విశ్వాసురాలైపోయింది. దేవుడు ఆమెకి ఇచ్చేశాడు. చివరి దినాల్లో ప్రార్థనలోకి వెళ్ళకముందు అందుకనే అంటున్నాడు, నువ్వు ఏం చేశావో నాకంతా తెలుసమ్మా. నీ నడక, నువ్వెలా జీవించావు, మోయాబు నుంచి ఇప్పటి వరకు మీ అత్తతో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా నడుచుకున్నావో అదంతా ఆమె చెప్పుకోకముందే చెప్పండి చెప్పేస్తున్నాడు, నాకు తెలుసు. అది ప్రార్థనలోకి వెళ్ళకముందు రూతు ఎలా నడుచుకొని అడుగు పెట్టిందంటే చూడండి, బైబిల్లో కొన్ని విషయాలు ప్రార్థనలోకి వెళ్ళకముందు క్లుప్తంగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి ఒక మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 24. వారిని వెంట పెట్టి కిందకు వచ్చేయండి. చివరి మాట, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు. అది యథావిధిగా నడుచుకోవటం అనేది చాలా గొప్ప మాట. యథావిధిగా, యథావిధిగా భక్తి కలిగి, యథావిధిగా ప్రేమ. యథావిధి అనేది అర్థం ఏంటంటే మనం బాధ్యతతో మనం ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో. యథావిధి అంటే క్రమం తప్పకుండా జరిగేదాన్ని ఏమంటారు? యథావిధి. యథావిధిగా సూర్యుడు ఉదయిస్తున్నాడు, యథావిధిగా చంద్రుడు వస్తున్నాడు, యథావిధిగా చీకటి పడుతుంది, యథావిధిగా పగలవుతుంది. ఎలాగైతే యథావిధిగా అలా జరుగుతున్నాయో మన ఆత్మీయ జీవితంలో అన్నీ కూడా యథావిధిగా, ప్రార్థన జీవితం, వాక్య జీవితం, ఆత్మీయ జీవితం. అదే అంటున్నాడు, యథావిధిగా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. ఈ యథావిధిగా నడుచుకునే అనుభవంలో రూత్ ఎలా నడుచుకుందో చూడండి. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూస్తే మొట్టమొదటిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, నేను మోషేతో చెప్పినట్లు అది ఇక్కడ అంటున్నాడు, మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చేస్తానయ్యా. ఇలా యథావిధిగా నడుచుకుంటే నువ్వు అడుగు పెడితే చాలు, దేవుడు అది నీకు. ఈరోజు నా దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అది ఇచ్చేస్తాడు. విశ్వాసంతో, భక్తితో, యథార్థతతో ఏ కంపెనీలో అడుగు పెడితే ఆ కంపెనీ దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏ స్థలంలో అడుగు పెడితే ఆ స్థలం ఇచ్చేస్తాడు. ఏ ఊరిలో అడుగు పెడితే ఆ ఊరు ఇచ్చేస్తాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞను అనుసరించి. ఇంకా కిందకు వచ్చేయండి ఇంకొక మాట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. 14:9. అనుసరించితివి గనుక అది నువ్వు అడుగు పెట్టిన భూమి అది నీకును నీ సంతానమునకును. అది ఇదే అంటున్నాడు, అడుగు పెట్టిన అంటున్నాడు. ఇప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. మొన్న కూడా మనం చూసాం, ఇంతే కదా. జస్ట్ ఇట్ సెల్ఫ్ ఇంతే అడుగుతున్నాడు. దీనికి మించి దేవుడు ఏమీ అడగట్లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు నడుచుకోండి అంటున్నాడు కానీ పరిగెత్తండి, ప్రయాసపడమని చెప్పట్లేదు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఎలా నడుచుకోవాలంటే న్యాయముగా. రూతు ఎలా నడుచుకుందంటే న్యాయముగా నడుచుకుంది.
ఆ పొలం అనేది సంఘానికి సాదృశ్యం. తన పని అనేది ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థనలోకి వెళ్ళకముందు అడుగుపెట్టింది దేవుడు నీకు ఇవ్వాలంటే న్యాయముగా నడుచుకోవాలి. న్యాయముగా నడుచుకో, న్యాయముగా జీవించాలి, న్యాయముగా మాట్లాడాలి. రూతులో ఏం చూశాడంటే బోయజు న్యాయాన్ని చూశాడు. ఎంత న్యాయంగా ఉంది. ఆ పరిగంతా ఏరుకుంటుంది, ఆ పేలాలన్నీ ఏరుకుంటుంది, తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తుంది? 2:18లో తీసుకెళ్ళి వాళ్ళ అత్తకి ఇచ్చేస్తుంది. ఎంత న్యాయం అండి ఇది. న్యాయముగా నడుచుకుంటుంది. ఇది మొట్టమొదటిది, న్యాయముగా నడుచుకోవాలి. రెండవది చూస్తే ప్రార్థనలోకి వెళ్ళకముందు అడుగుపెట్టే స్థలం ప్రభు మనకి ఇవ్వాలంటే మన నడక ఎలా ఉండాలంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. రాబో దినములలో అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు. రెండవది ఎలా నడుచుకోవాలి? వివేకంగా. రూతు నడక ఎలా ఉందంటే వివేకంగా ఉంది. ఎంత వివేకంగా నడుచుకుంటుంది. అన్యుల మధ్యలో ఉన్న లోకస్తులు, అంటే వారందరూ అన్యులు, తనకు వేరే ఊరిలో ఉన్న వేరే ప్రాంతంలో ఉన్న వివేకంగా నడుచుకుంటుంది. ఇది రెండవది, వివేకంగా నడుచుకోవాలి ప్రార్థనలోకి వెళ్ళకముందు. మూడవది మనం చూస్తే చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 6. ఆ ప్రకారము యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను. మూడవది ఎట్లా నడుచుకోమంటున్నాడు? ఒకటి న్యాయముగా నడుచుకోవాలి, రెండవది వివేకంగా నడుచుకోవాలి, మూడవది యోగ్యంగా. నిజంగా రూతు యోగ్యురాలుగా ఉంది. అందుకని అమ్మా నువ్వు యోగ్యురాలివి, నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆ యోగ్యతను బట్టి బోయజాముని వివాహం చేసుకున్నాడు. ఆ అడుగుపెట్టిన స్థలమంతా ఆమెదైపోయింది. ఆ పొలము, ఆ ఊరు, ఆ ప్రదేశము ఉందని గడిచే కొద్ది అంట ఈ బెత్లెహేము నయోమి ఊరు అనటం కంటే రూతు వాళ్ళ ఊరు ఏంటంటే తెలిసిపోతుంది. కొన్నిసార్లు మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రుల పేరు అడిగితే తెలియదు, ఆ పిల్లల పేరుని బట్టి చెప్పేస్తారు. వాళ్ళని పిల్లోడి పేరు, వాళ్ళు ఇల్లు ఎక్కడ అంటే చెప్పేస్తారు. అంటే తల్లిదండ్రుల కన్నా వీళ్ళకి ఎక్కువ పేరు ఉంటుంది. అలాగ నడుచుకుంటుంది. ఇప్పుడు బోయజుని బట్టి, నయోమిని బట్టి కాక రూతును బట్టి బెత్లెహేము ఎంతో దీవించబడింది, ఆశీర్వదింపబడింది. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవది ఎలా నడుచుకోవాలంటే లూకాసు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. లూకాసు సువార్త 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. నాలుగవది నిరపరాధులుగా నడుచుకోవటం. తనలో ఎలాంటి అపరాధము లేదు. ఆ పొలంలో పని చేస్తున్నప్పుడు ఎలాంటి అపరాధము, ఎలాంటి తప్పు, ఎలాంటి పాపము, ఎలాంటి దొంగతనం తను చేయలేదు. ఇది నాలుగవది, నిరపరాధులుగా ప్రార్థనలోకి వెళ్ళకముందు నువ్వు అడుగుపెట్టే స్థలం నీకు ఇవ్వట్లేదు, లేదంటే నీ స్థలమే నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీకు ఇచ్చిందే దేవుడు నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీకు ఇచ్చిన దీవెనే నువ్వు కోల్పోతున్నావంటే అడుగుపెట్టే విధానంలో నడక సరిగ్గా ప్రార్థనలోకి వెళ్ళకముందు. నాలుగవది నిరపరాధముగా నడుచుకోవాలి. ఐదవది అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 16:8. ఎలా యుక్తిగా, తెలివి కలిగి, జ్ఞానం కలిగి యుక్తిగా నడుచుకోండి. లోతు జీవితంలో ఎంత యుక్తి ఉంది. కోయవారి వద్దే కనిపెట్టింది, పని చేయవారి వెనకే వెంబడించింది, కోతకాలం మొదలుకొని కోతకాలం ఆరంభం వరకు పనిచేస్తూనే ఉంది, పొలంలో ఉంటూనే ఉంది. బోయజా పొలంలో ఉన్నప్పుడు వెళ్ళింది, ఆ కాళ్ళ మీద బట్ట తీసివేసి మోకరించింది. ఎలా ఉంది? యుక్తిగా నడక. దేవుడు నీకు ఇచ్చేయాలి అంటే దేవుడు కోరుకునేది మనం ఎలా నడుచుకుంటున్నాం. ఆయన ప్రేమించి, ఆయన ఆజ్ఞ అనుసరించి, ధర్మశాస్త్రము వాక్యాన్ని అనుసరించి యథావిధిగా నడుచుకోవాలి. ఇది ఎన్నవది? 5. 6వది మనం చూస్తే
అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10:35 చదవండి. ఆ, ఆయనకు భయపడి, అది ఎట్లా అంటే నీతిగా నడుచుకొని. ఎలా ఉంది? అందుకనే రూత్ ఎవరంట? నీతిమంతురాలు. నీతిమంతురాలు రూత్ అని పేరుంది. నీతిగా నడుచుకుంది. నీతి కలిగిన జీవితం. 5వది, 6వది, 7వది, చివరిది చూస్తే తను అడుగుపెట్టిన స్థలము దేవుడు తనకి ఇవ్వటానికి కారణం. 7వ మాట అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 7వ వచనం. ఎంత బాగుందండి 7వ మాట, మెల్లగా నడిచి. చాలాసార్లు తొందరపడి నడుచుకుంటాం, తొందరపడి మాట్లాడతాం, తొందరపడి నిందిస్తాం, తొందరపడి తొలగిపోతాం. ఎలా నడుచుకోవాలంట? మెల్లగా నడుచుకో. ఆత్మీయ జీవితంలో మెల్లగా నడుచుకుంటూ. పేతురు కూడా ఆ నీళ్ళ మీద నడుస్తూ నడుస్తూ మునిగిపోయాడు. తొందరపడుతూ వచ్చాడు. గాలిని చూచి తొందరపడ్డాడు, భయపడ్డాడు. ఆత్మీయ జీవితంలో ప్రభు మీద భారం వేసావు, మెల్లగా నడుచుకోవటమే. ఆయన మీద ఆధారపడి. కాబట్టి ఆవిడ పొలం, ఆ అడవిలో ఆ పుల్లలన్నీ నరికి పెద్ద మోపు తీసుకొని నడవలేక వస్తుందంట. నడవలేక నడుచుకుంటూ వస్తుంది. ఆ భారం ఎక్కువైపోయింది. పాపం ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఆయన జీబులో వస్తూ చూశాడంట ఆమెని. చాలా జాలిపడి, ఎక్కడికి వెళ్ళాలమ్మంటే పలానా ఊరయ్యా అంటే, అమ్మ నేను అట్టే వెళ్తున్నా, వెనకాల కూర్చుందంట. అక్కడ ఇంకా మాట్లాడదామమ్మా, ఇంకెంత దూరం అని చెప్పాను. ఊరు దగ్గరికి వచ్చింది. దగ్గరికి రాగానే అమ్మ ఎక్కడ దింపాలని వెనక చూస్తే ఆ పుల్లల మోపు ఇంకా తల మీదే పెట్టుకొని ఉందంటే అండి. ఆమె బరువుతో నడవలేక ఉందని ఆ జీబులో కూర్చోబెడితే పుల్లల మోపు మాత్రం తల మీదే. ఏమ్మా ఎందుకు అది తల మీదే పెట్టావంటే ఆమె ఏముందంట, అయ్యా నన్ను మోయటమే కష్టం, మళ్ళీ నా పుల్లలే మీరేం మోస్తారయ్యా. చాలాసార్లు మనం కూడా అలాగే దేవుడే చూసుకుంటాడని మనము భారం ఆయన మీద వేయకుండా ఆ భారం మన మీదే వేసుకొని ఇంకా తొందరపడతాం. ఆ సమస్య నాది అనుకుంటావు, ఆ కష్టం నాది అనుకుంటావు. అది నీది కాదు, అది ప్రభువుది. ప్రభువుకి అప్పగించు, ప్రభు చూసుకుంటాడు. సమస్య నువ్వు చేయవలసిందల్లా ప్రార్థన చేయటమే, ప్రభువుకి అప్పగించటమే. ఇంకా కష్టంగా ఉందా? ఉపవాసం ఆయుధం తీసుకో. ఉపవాస ఆయుధం తీసుకున్నావంటే ఏది నీ ముందు నిలవలేదు. ముఖ్యంగా ప్రార్థనా జీవితం, ఉపవాస ప్రార్థన ఇంకా ముఖ్యమైనది. కాబట్టి ఎలా నడుచుకోవాలంటే మెల్లగా, తొందర ఏమీ అవసరం లేదు. ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ దగ్గర దాకా వస్తాయి. వాటిని చూసి కలవరపడొద్దు, తొందరపడద్దు, మెల్లగా నడుచు. భయపడతాం, తొందరపడతాం, చాలాసార్లు కలవరపడతాం. భయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఉరిశిక్ష పడ్డ 2 ఖైదీల్ని తీసుకున్నారంట. ఉరిశిక్ష పడ్డ, ఇక రేపు ఉరి తీస్తారు వాళ్ళిద్దరిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వారిద్దరిని గవర్నమెంట్ యొక్క అనుమతితో ఒక వ్యక్తి చూస్తూ ఉండగానే, 2 వ్యక్తులు ఉన్నారు ఒక సెల్లో, పాము వదిలేశారంట. ఒక వ్యక్తి చూస్తూ ఉండగానే ఆ పాము అతన్ని ఏం చేసింది? కరిచింది. 2 చూస్తూనే ఉన్నారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు రెండో వ్యక్తిది అనమాట. రెండో వ్యక్తికి కళ్ళకి గంతలు కట్టారంట. కళ్ళకి గంతలు కట్టి 2 పిన్స్ తీసుకొని గుచ్చారంట అండి. అతను ఎలా చనిపోయాడో ఇతను కూడా అలాగే చనిపోయాడంట. ఆశ్చర్యం ఏంటంటే ఏమనుకున్నాడు ఇతను? నాకు కూడా ఆ భయంకరమైన పామే కరిసి ఉండొచ్చు, నేను కూడా అలాగే చనిపోతానేమో, నేను కూడా అట్లాగే పడిపోతానేమో. అప్పుడు చెప్పారంట అతను చనిపోవటానికి కారణం పాయిజన్ అయితే, ఇతను చనిపోవటానికి కారణం ఫియర్. ఇంకా చెప్పాలంటే అతనన్నా కొద్దిసేపు కట్లాగా తణుకులాడి చనిపోయాడంట. ఈయన మాత్రం వెంటనే గుండె. ఫియర్ ఈజ్ మోర్ దాన్ పాయిజన్. కాబట్టి భయమేమో అవసరంలా, ప్రభు మీద ఆధారపడి ప్రభు చూసుకుంటాడు. నీ గురించి ఒక ప్రణాళిక ఉంది ఆయనకి, నీ గురించి ఒక ఏర్పాటు ఉంది. నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి ఆయనకు ఒక ఏర్పాటు ఉంది. మెల్లగా నడుచుకో, తొందరపడవద్దు. నీ గురించి ఏర్పాటు ఉంది, నీ కుటుంబం గురించి ఏర్పాటు ఉంది, సంఘం గురించి ఏర్పాటు ఆయనకు ఉంది. మెల్లగా నడుచుకొనొచ్చు ఆయన ఆజ్ఞలలో
అప్పుడు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము ఈ అనుభవాలతో మనం కూడా మరి రూతు జీవితం ఏడంతల నడక ఏం తెలిసి పరదేశినైన నా యందు కటాక్షం కలిగిందయ్యా అంటే, అమ్మా నువ్వు నీ అత్తకు చేసిందంతా ఐ నో యువర్ రెజ్యూమ్. ఆమె బయోడేటా అంతా ఈయన చెప్తున్నాడు, ఆమె రెజ్యూమ్ అంతా ఈయన రాస్తున్నాడు, ఆమె కరిక్యులం విటి అంతా కూడా ఈయన చదువుతున్నాడు. నువ్వేమేం చేసావో, ఇలా నడుచుకున్నావో. అక్కడి నుంచి నేను మొన్న కూడా చూసాం, అక్కడి నుంచి బయలుదేరిన ఇక్కడికి రావడానికి సుమారుగా 4 నెలల కాలంలో ఒక్కరోజైనా ఇబ్బంది పెట్టిందా? ఒక్కరోజైనా అతని బాధ పెట్టిందా? ఇబ్బంది పెట్టిందా? ఇవన్నీ చూస్తూ వచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో మన ప్రతి నడక, మన ప్రతి సాక్ష్యము అది మనం చెప్పుకోకపోయినా అది ఇతరులకు తెలుస్తుంది. అందుకని ప్రతి వానికి మెప్పు దేవుని వలన కలుగుతుంది. 7 విషయాలైన నడక చూసాం. నువ్వు అడుగు పెట్టాలంటే 24లో అడుగుపెట్టు స్థలం ఇది అవుతా అంటాడు. 22వ వచనంలో మీరు ధర్మశాస్త్రం అనుసరించి జాగ్రత్తగా ఎట్లా నడుచుకోవాలి? మొట్టమొదట న్యాయంగా న్యాయంగా నడుచుకోవాలి. రెండవది వివేకంగా నడుచుకుంది తను, రూతు నడక. మూడవది యోగ్యముగా నడుచుకుంది. నాలుగవది నిరపరాధులుగా. జకర్యా ఎలిజబెత్ ఎలా నడుచుకున్నారో తను కూడా ఎలాంటి అపరాధం లేకుండా. ఐదవది యుక్తిగా. ఆరవది నీతిగా నడుచుకుంది. ఏడవది మెల్లగా, తొందర ఏమీ లేకుండా. ఆ రాత్రే ఆమె యజమానురాలు అయిపోయిందా అండి? తొందరపడిందా? ఆ రాత్రే పొలము స్వాస్థ్యం తనది అయిందా? మెల్లగా నడుచుకుంది, ఎదురు చూసింది. చివరిగా ఎఫెసీ 5:15 అందరికి తెలుసు, దినము చెడ్డవి గనుక సమయంలో పోనీ మీరు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె ఇలా నడుచుకొని దేవుడు మనకిచ్చేవి మనం కోల్పోక మనం స్వతంత్రించుకుందాం. ఓర్పాను గురించి నిన్న చూసాం మనం. ఓర్పా తొందరపడి నడుచుకుంది, తొందరపడి ఆలోచించింది, తొందరపడి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఓర్పా రూతు గురించి విని ఎంత బాధపడి ఉంటుంది. నేను ఆమెతో వెళ్ళుంటే ఎంత బాగుండేది, నేను కూడా బెత్లెహేంలో ఉండుంటే ఎంత బాగుండేది, నేను కూడా దేవుని ప్రజలతో ఉండుంటే ఎంత బాగుండేది. తొందరపడి వెళ్ళిపోయానే, తొందరపడి నష్టపోయానే. చివరి దినాల్లో మెల్లగా నడుచుకుంటాం. 7 అనుభవాల్లో జ్ఞానం కలిగి మనం ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఎన్నో కలవరాలు, భయాలు, ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు వచ్చినా ప్రభు మీద భారం వేసి ఆయన కొరకు నమ్మకంగా నడుచుకోవడానికి ప్రభు మన అందుకనే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీద ఈ అనుభవంతో మనం కూడా నడుచుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచినవి మనము స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు మనకి సహాయపడను గాక. ప్రార్థన చేసుకుందాం ఒకరి తర్వాత